హాయ్ పిల్లలు, బాగున్నారా? నా చేతిలో ఇది ఏంటిదో అనుకుంటున్నారు కదా, ఇది ఒక గిఫ్ట్ బాక్స్. మనము సీజన్ ఆఫ్ ప్రెజెంట్స్లో ఉన్నాం కదా. ఎందుకు? క్రిస్మస్ దగ్గరలో ఉంది. అయితే దేవుడు మనకిచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటిది? జీసస్ క్రైస్ట్ కదా. యేసయ్య మనకిచ్చిన గిఫ్ట్ ఏంటి? ఈ లైఫ్ కదా. ఓకే, సో మన సండే స్కూల్ ఆన్లైన్ క్లాసెస్లో కూడా 2 months వరకు మీకు ఎవ్రీ వీక్ ఒక గిఫ్ట్ ఉంటుంది. ఓకే, మీరు మిస్ అవ్వకుండా చూడాలి. ఓకేనా? చలో, అయితే ఈరోజు సెషన్ని మనం ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం. ఓకే, కమ్ ఆన్, లెట్స్ జాయిన్ అవర్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రే. ఓకే, పరిశుద్ధుడా యేసయ్య, మమ్మల్ని అందరిని కాపాడిన దేవా, మీకే వందనాలు చెల్లించుకున్నానయ్యా. అయ్యా, ఈ వారమంతా మమ్మల్తో మా తోడుండి మీరు మమ్మల్ని కాపాడినందుకు మీకే వందనాలు నాయన. మరొక సండే స్కూల్ సెషన్ కోసం మమ్మల్ని అందరిని గ్యాదర్ చేసినందుకు మీకే వందనాలు తండ్రి. అయ్యా, మరి ఈ క్లాస్లో మేము అందరం కూడా మీ వాక్యం నేర్చుకోవడానికి అయ్యా సహాయం చేయండి. అయ్యా, నేర్చుకొని మా లైఫ్లో మేము అప్లై చేసి నడుచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మా పిల్లలందరిని ఆశీర్వదించి కాపాడమని అయ్యా ఈ చిన్న ప్రార్థన యేసు నామంలో నమ్మి బతిమాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఓకే, లెట్స్ స్టార్ట్. Savior, no more weeping,
హాయ్ పిల్లలు. హాయ్ ప్రసాద్. హాయ్ అన్న. ఎట్లున్నావు? బాగున్నా నేను. మీరు ఎట్లున్నారన్న? నేను మంచిగా ఉన్నారా. ఎందుకు పిలిచారన్న? ఏమైనా పని ఉందా? పని ఏం లేదు, చాలా రోజులేదు కానీ నేను కలిసి ఎట్లున్నావు అని తెలుసుకోవడానికి. నీకు ఒక లెసన్ కూడా చెప్దామని ఈరోజు. చాలా రోజుల నుండి నువ్వు సండే స్కూల్ చూస్తున్నావు అని చూస్తున్నాను అన్ని చూస్తున్నా. ఏం నడుస్తుంది ఇప్పుడు? అది మేరీ గురించి చెప్పారు, జోసఫ్ గురించి చెప్పారు, అన్ని చూస్తున్నాను అన్న. క్రిస్మస్ సీజన్ నడుస్తుంది కదా. అవును. అదే అందరి గురించి చెప్పారు, ఏదో మిస్ అయింది కదా. అవునన్న, మమ్మల్ని మిస్ చేశారు, మా షెపర్డ్స్లో మిస్ చేశారు మీరు. గొల్లల గురించి ఈరోజు నేర్చుకుందాం. ఓకే అన్న. ఓకేనా? అయితే జీసస్ ఎక్కడ పుట్టారు తెలుసా నీకు? తెలుసా అన్న? ఎక్కడ? ఎట్లయిందో చెప్తారు. అయితే బెత్లెహేమ్ దగ్గరలోనే కొంచెం బయట కొంతమంది షెపర్డ్స్ వాళ్ళ ఫ్లాక్స్ని దేవర్ కీపింగ్ దర్ ఫ్లాక్స్. ఓకేనా? వాళ్ళ గొర్రెల్ని కాసుకుంటూ ఉన్నారనమాట. కాసుకుంటూ రాత్రి పూట కాసుకుంటూ ఉంటే అప్పుడు సడన్గా ఒక దేవదూత వస్తారు. దేవదూత వస్తే దేవదూత చుట్టూరు మొత్తం ఇట్లా గ్లో. దేవదూత అంటే ఎట్లా ఉంటుంది? మొత్తం ఇట్లా గ్లో ఉంటాడు కదా. అయితే భయపడతారు అందరూ, అమ్మో ఎవరు అని చెప్పి. దేవదూత ఏమంటాడంటే, భయపడకండి, ఓకే, నేను మీ దగ్గర గుడ్ న్యూస్ తీసుకొచ్చా, మంచి వార్తను తీసుకొచ్చా. మీ కొరకు నేడు రక్షకుడు పుట్టాడు దావీదుపురంలో. ఓకేనా? డేవిడ్ సిటీలో మీ కొరకు రక్షకుడు పుట్టాడని చెప్పి దేవదూత చెప్తాడనమాట. అప్పుడు దేవదూత వెనకాల పెద్ద కాయర్ ఉంటుంది, అందరూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. అవన్నీ షెపర్డ్స్ చూస్తారు. తెలుసా నీకు? అయితే అది తెలుసా పిల్లలు? అందరూ మంచిగా ఏంజల్స్ని చూసి, ఏంజల్స్ దేవుణ్ణి ప్రేజ్ చేస్తుంటే చూస్తారు. అప్పుడు ఏంజల్ ఏం చెప్తాడంటే, మీరందరూ వెళ్ళి మీకు గుర్తు ఏంటిదంటే ఒక స్వాడ్లింగ్ క్లాత్లో ఒక చిన్న పసిబిడ్డ, ఓకే, మేంజర్లో ఉంటాడని, పశువుల పాకలో ఉంటాడని చెప్పి మీకు సైన్ అని చెప్తాడు. అప్పుడు వెంటనే అందరు లేచి పదండి వెళ్ళి చూద్దాం, ఇది మనకి దేవుని దూత, దేవుడు మనకు బయలుపరిచాడు కదా, ఎవరు మన కోసం పుట్టారో చూద్దాం వెళ్ళి అనేసి అందరు వెళ్తారనమాట. వెళ్ళి అక్కడికి వెళ్ళి దేవుడిని స్తుతించి, ఓకే, అందరికి చెప్తారు. మళ్ళీ వెళ్ళి స్తుతించి వచ్చారు. స్తుతించి అందరికి వెళ్ళి, ఇగో మన కోసం రక్షకుడు పుట్టాడంట అని చెప్పి అందరికి చెప్పి అందరికి సువార్తని చెప్పేసి వస్తారు రిటర్న్. ఓకేనా? దీంట్లో నువ్వేం నేర్చుకున్నావు చెప్పు. ఓకే, నేనే చెప్తా. ఓకేనా పిల్లలు? ఫస్ట్ గొర్రెల కాపరి ఏం చేస్తారు? ఫస్ట్ దేవదూత చెప్పింది వింటారు. ఓకేనా? విన్న తర్వాత నమ్ముతారు. అమ్మో ఏంటో వచ్చేసింది అని చెప్పి ఏదో నమ్మకుండా ఉండకుండా మంచిగా నమ్మి వెళ్తారు. థర్డ్, వాళ్ళు వెళ్ళి దేవుణ్ణి స్తుతిస్తారు. ఓకే, వెళ్ళి దేవుని స్తుతించినాక వాళ్ళందరికీ దేవుని గురించి చెప్తారు. అట్లానే మన కోసం ఇప్పుడు ఏంజల్స్ వచ్చి మనకు చెప్పరు. ఓకేనా? మనకున్న ఏంజల్స్ మన కోసము ప్రేయర్ చేస్తున్న పాస్టర్ అంకుల్, మన గురించి మంచిగా ఆలోచించి మనకు వాక్యం చెప్తున్న పాస్టర్ అంకుల్, మన సండే స్కూల్ టీచర్స్, యూత్ లీడర్స్, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ నుండే మనకు దేవుని వాక్యం అందుతుంది. బైబిల్ ఉంది కదా, బైబిలే మనకు దేవుని వాక్యం. మనం వినాలి, విని ఒబే అవ్వాలి, ఒబే అయ్యి దాని ప్రకారం జీవించి అందరికీ దేవుని గురించి చెప్పాలి. ఓకేనా? ఓకే. గొర్రెల కాపరి నుండి మనం ఇది నేర్చుకుంటాం. ఓకేనా? ఓకే. ప్రసాద్, మెమరీ వర్స్ నేర్చుకుందామా? నేర్చుకుందామన్నా. పిల్లలు మెమరీ వర్స్ నేర్చుకుందాం. ఓకేనా? అందరు నాతో పాటు చెప్పండి. నువ్వు కూడా చెప్పు. చెప్తా. లూక్ 2:14. Glory to God in the highest, and on earth
and on earth peace, peace, goodwill goodwill toward men. toward men. Luke Luke 2:14. 2:14. ఓకేనా? అందరు నేర్చుకొని చెప్పండి. నువ్వు కూడా నేర్చుకొని నెక్స్ట్ వీక్ నాకు చెప్పు. ఓకేనా? Okay, అమ్మ. ఓకే, బాయ్. Bye. ఓకే నాన్న, మనము క్రిస్మస్ ఈవెంట్స్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం కదా. మరి ఈ రోజున మనము షెపర్డ్స్ ప్రైజింగ్ గాడ్ గురించి మనము నేర్చుకుందాము. సో ఇంతవరకు గుర్తుంది కదా నాన్న, మనం ఏమేమి నేర్చుకున్నామో గుర్తుంది కదా. ఒకసారి చూసుకుందాం ఏమేమి నేర్చుకున్నామో. చూడండి ఒక్కసారి. ఓకే, సో వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ ఎలిజబెత్ అండ్ జకరియా అండ్ ఆల్సో జాన్ ద బ్యాప్టిస్ట్ గురించి మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాం. రెండవదిగా మరి మేరీ గురించి నేర్చుకుంటూ మరి ఏంజల్స్ అంటే దేవర్ మెసెంజర్స్ అన్న విషయాన్ని మనము నేర్చుకున్నాం. ఓకే, అండ్ తర్వాత ఏం నేర్చుకున్నాము అంటే జోసెఫ్ గురించి నేర్చుకున్నాము అండ్ హిజ్ ఒబీడియన్స్. దాని తర్వాత మళ్ళీ సిమియన్ గురించి నేర్చుకున్నాము. సో సిమియన్ ఏం చేశాడు అంటే వాజ్ వెయిటింగ్ ఫర్ ద రిడీమర్. సో యేసు ప్రభుని చూసి మరి ఎత్తుకొని చక్కగా మరి దేవుని స్తుతించాడన్న విషయాన్ని మనము నేర్చుకున్నాము. దాని తర్వాత వృద్ధురాలని అన్నా కూడా మందిరంలో మరి ఈవెన్ షీ వాజ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ రిడీమర్ అన్న విషయం నేర్చుకున్నాం. మరి యేసుని చూసి తను కూడా దేవుని స్తుతించి అందరికీ కూడా యేసు ప్రభుని గురించిన వార్త ప్రచురం చేసిందన్న విషయాన్ని నేర్చుకున్నాం. సో ఇప్పటి వరకు నేర్చుకున్న ఈ యొక్క ఇన్సిడెంట్స్ అన్నిటిలో కూడా లేకపోతే ఈవెంట్స్ అన్నిటిలో కూడా ఒక్కటే నాన్న, ఆల్ దీస్ పీపుల్ వర్ వెయిటింగ్ ఫర్ జీసస్ అండ్ ఆల్సో దే ఒబేడ్ గాడ్. అండ్ మరి యేసు ప్రభు మరి ఈ లోక రక్షకుడిగా మరి రావడానికి వీళ్ళందరూ కూడా వాళ్ళ పార్టిసిపేషన్, వాళ్ళ సబ్మిషన్ అండ్ ఆల్సో మరి వారిని వారుగా దేవుడికి డెడికేట్ చేసుకుని లార్డ్ వీఆర్ హియర్ యూజర్స్ అన్నవారుగా మనము చూస్తూ ఉన్నాం. మరి అట్లాగే షెపర్డ్స్ కూడా మరి ఆ విధంగానే స్పందించారు ఈ క్రిస్మస్ ఈవెంట్లో. మరి షెపర్డ్స్ కూడా అట్లాగే స్పందించారు నాన్న. మరి ఏంజెల్ ఎప్పుడైతే షెపర్డ్స్కి కనిపించి మరి యేసు ప్రభు గురించి చెప్పారో మరి వారు కూడా చాలా సంతోషించారు. అయితే చాలా సింపుల్గా మనం నేర్చుకుందాం ఏంటంటే షెపర్డ్స్ ది సా ఏంజల్స్, మొట్టమొదటిగా ఏంజల్స్ని చూశారు. తర్వాత దే హర్డ్ ద న్యూస్ అబౌట్ జీసస్. మరి షెపర్డ్స్ ఈ యొక్క న్యూస్ యేసు ప్రభు పుట్టుకల గురించి న్యూస్ ఎక్కడ విన్నారు? ఏంజల్స్ నుండి విన్నారు. దే బిలీవ్డ్, నమ్మారు. అండ్ దే వెంట్ టు మేరీ అండ్ జీసస్ వేర్ దే వర్. మరి యేసు ప్రభు పుట్టిన చోటికి లేదంటే మేరీ, జోసెఫ్ అండ్ జీసస్ ఉన్న చోటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి జీసస్ని వర్షిప్ చేశారు. తర్వాత మరి ఆయనను వర్షిప్ చేసి అనేకులకి ప్రొక్లెయిమ్ చేశారు. మరి యేసు ప్రభు పుట్టాడన్న విషయాన్ని చెప్పారు. అంతేకాకుండా వారి జీవితాంతము దే గ్లోరిఫైడ్ అండ్ ప్రైజ్డ్ గాడ్. మరి వాళ్ళు యేసు ప్రభుని మరి మహిమపరిచారు, అలాగే మరి ఘనపరిచారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. అయితే వాట్ ఈస్ క్రిస్మస్ అంటే నాన్న, నిజమే ఈ రోజున వీ హ్యావ్ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ వీఆర్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం దాన్ని నమ్మాలి. నమ్మి హృదయంలో యేసు ప్రభు దేవుడని విశ్వసించి, మన రక్షకుడని విశ్వసించి, మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి మరి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా మనం అంగీకరించాలి. అంతేకాకుండా మరి ప్రతిదినము వీ హ్యావ్ టు వర్షిప్ జీసస్. వాట్ ఈస్ వర్షిప్ అంటే మరి లివింగ్ ఫర్ హిమ్ అండ్ లివింగ్ అకార్డింగ్ టు ద వర్డ్. అంతేకాకుండా మరి యేసు ప్రభుని ప్రచురం చేయాలి, అనేకులకి సువార్తను మనము ప్రకటించాలి. లాస్ట్ వీక్ నేర్చుకున్నాం కదా నాన్న, వీ హ్యావ్ టు ప్రొక్లెయిమ్ హూ జీసస్ ఈస్. అండ్ నెక్స్ట్ అనుదినము మన లైఫ్స్ ద్వారా మన టెస్టిమనీతో వీ హ్యావ్ టు గ్లోరిఫై అవర్ గాడ్. దట్ ఈస్ ట్రూ క్రిస్మస్. ఓకే, సో క్రిస్మస్ ఈజ్ నాట్ వన్ డే ఫెస్టివల్ బట్ ఇట్ ఈస్ అన్ ఈవెంట్. అండ్ ఆల్సో ఇది ప్రతిరోజు మనము క్రీస్తుని వర్షిప్ చేస్తూ గ్లోరిఫై చేస్తూ మరి ఆయన కోసం జీవించేదే నిజమైన క్రిస్మస్గా చూస్తాను. సో ఇట్స్ ఎవ్రీడే సెలబ్రేషన్. వీ హ్యావ్ టు సెలబ్రేట్ జీసస్ ఎవ్రీడే నాన్న. మరి షెపర్డ్స్ అదే చేశారు. మరి వాళ్ళు విన్నారు, నమ్మారు, మరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు, పూజించారు, యేసు ప్రభుని చాటించారు, యేసు ప్రభుని ఎప్పుడు కూడా మహిమపరుస్తూ వారి జీవితాల్లో మనది స్థనుతిస్తూ ఉన్నారు. సో అదేవిధంగా మనం కూడా చేయడమే నిజమైన క్రిస్మస్ నాన్న. సో మరి ఇవాళ మన మెమరీ వర్స్, ఫర్ అంటు యూ ఈస్ బోర్న్ దిస్ డే ఇన్ ది సిటీ ఆఫ్ డేవిడ్ అ సేవియర్
which is Christ the Lord. మళ్ళీ ఒకసారి, for unto you is born this day in the city of David a Savior, which is Christ the Lord. Luke chapter 2, 11th verse. Luke 2:11. For unto you is born this day in the city of David a Savior, which is Christ the Lord. Luke 2:11. సో ఈ మెమరీ వర్స్ని నేర్చుకోండి. మరి అట్లాగే ద ట్రూ క్రిస్మస్, వాట్ ఈస్ ట్రూ క్రిస్మస్ అంటే బిలీవింగ్ జీసస్, యాక్సెప్టింగ్ జీసస్, వర్షిపింగ్ జీసస్, proclaiming Jesus and also glorifying Jesus every day in our life is true Christmas. And it's not one day event, but all the year or all the 365 days ని మనము జీసస్ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి నాన్న. లైక్ షెపర్డ్స్, నిజంగా కదా వాళ్ళు సంతోషంగా ఆనందంగా చక్కగా మరి యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్యని సన్నతించారు, స్తుతించారు, మరి అందరికీ చాటి చెప్పారు. ఓకే, మరి ఈ విధంగా మరి ఆల్రెడీ మనము యాక్టివిటీ ఎట్లా చేయాలో చూసుకున్నాం కదా. సో ఆ విధంగా యాక్టివిటీని చేయాలి. ఓకేనా?
Timothy 4:5. Do the work of the evangelist. 2 Timothy 4:5. Proverbs 15:29. The Lord is far from the wicked, but he heareth the prayer of the righteous. 2 Timothy 4:5. Do the work of an evangelist. Today's lesson memory verse. Proverbs 15:29. The Lord is far from the wicked, but he hears the prayer of righteous. Activity memory verse. 2 Timothy 4:5. Do the work of an evangelist. Fulfill your ministry. Thank you. అందరికీ వందనాలు. సండే స్కూల్ మెమరీ వర్సెస్ లెసన్ మెమరీ వర్స్. సామెతలు 15:29. భక్తిహీనులు యెహోవాకు దూరస్తులు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. సామెతలు 15:29. యాక్టివిటీ మెమరీ వర్స్. 2 తిమోతి 4:5. నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. 2 తిమోతి 4:5. థ్యాంక్ యూ. వందనాలు. ఈ వీక్ సండే స్కూల్ మెమరీ వర్సెస్ చెప్తున్నాను. Proverbs 15:29. The Lord is far from the wicked, but he heareth the prayers of a righteous. Activity memory verse. 2 Timothy 4:5. Do the work of an evangelist. Fulfill your ministry. Thank you. Praise the Lord. Lesson memory verse. Proverbs 15:29. The Lord is far from the wicked, but he heareth the prayer of the righteous. 2 Timothy 4:5. Do the work of the evangelist. Thank you. Praise the Lord, everyone. I am Joel. I am going to say the lesson memory verse. Lord is far from the wicked, but he hears the praise of righteousness. Proverbs chapter 15 verse 29. And the activity memory verse is do the work of evangelist. 2 Timothy chapter 4 verse 5. Thank you. Praise the Lord. Sunday school lesson memory verse. Proverbs 15:29. The Lord is far from the wicked, but he heareth the prayer of righteousness. Proverbs 15:29. Activity memory verse. 2 Timothy 4:5. But watch thou in all things, endure afflictions, do the work of an evangelist, make full proof of thy ministry. 2 Timothy 4:5. Thank you. Praise the Lord. Week memory verse. Proverbs 15:29. The Lord is far from the wicked, but heareth the prayer of righteousness. Proverbs 15:29. Praise Lord everyone. Lesson memory verse. Proverbs 15:29. The Lord is far from wicked, but he heareth the prayer of righteous. Proverbs 15:29. Activity memory verse. 2 Timothy 4:5. Do the work of evangelist. 2 Timothy 4:5. Thank you. మీరందరూ చాలా ఎంజాయ్ చేశారు కదా. ఈ సెషన్ని మనం ప్రేయర్ చేసుకొని క్లోజ్ చేసుకుందాం. ఓకే, జాయిన్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్. పరిశుద్ధుడా యేసయ్యా, మమ్మల్ని కాపాడినందుకు మీకే వందనాలు నాయనా. అయ్యా, ఈ సెషన్ అంతా మా తోడు నడిపించినందుకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున ఆశీర్వదించండి. తిరిగి మేము కలుసుకునేంత వరకు మీ దయలో మమ్మల్ని భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. సమస్తం మీ చేతికి అప్పచెప్పుకుంటున్నానా. ఇచ్చిన ప్రార్థన యేసు నామంలో నమ్మి బతిమాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఓకే, మరి మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్.